వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. 10th క్లాస్ ట్రిగ్నామెట్రీలో ఎక్సర్సైజ్ 11.4లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సింప్లిఫై ద ఫాలోయింగ్. దాంట్లో ఫస్ట్ బిట్ 1 ప్లస్ టాన్ థీటా ప్లస్ సెక్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసిక్ థీటా. దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే 1 ప్లస్ టాన్ థీటాని ఎలా రాసుకోవచ్చు? సైన్ థీటా బై కాస్ థీటా. సెక్ థీటాని ఎలా రాసుకోవచ్చు? 1 బై కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటాని ఎలా రాసుకోవచ్చు? కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ కొసిక్ థీటాని ఎలా రాసుకోవచ్చు? 1 బై సైన్ థీటా లాగా రాసుకుందాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? డినామినేటర్ కాస్ థీటా అవుతుంది. 1 ఇంటూ కాస్ థీటా ఏమవుతుంది? కాస్ థీటా అవుతుంది. ఇది సైన్ థీటా అవుతుంది. ప్లస్ 1 వస్తుంది. నెక్స్ట్ ఇది అవుతుంది మనకి ఇది డినామినేటర్ సైన్ థీటా అవుతుంది. ఇది 1 ఇంటూ సైన్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కాస్ థీటా, ఇది సైన్ థీటా. ఇది సైన్ థీటా కాస్ థీటా. దీన్ని ఏ లాగా కన్సిడర్ చేయండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. దీన్ని బి లాగా అనుకుంటే ఇది ఏ ప్లస్ బి 1 లాగా ఉంది. ఇది ఏ మైనస్ బి 1 లాగా ఉంది. దీని ఫార్ములా ఏంటి మనకు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీన్ని ఈ ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమవుతుంది? ఓవరాల్గా కాస్ థీటా సైన్ థీటా ఇంటూ కాస్ థీటా సైన్ థీటా. ఇది కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? ఇది మీకు చూస్తే ఎలా అనిపిస్తుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా అనిపిస్తుంది మనకి చూస్తే. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? మనకు ఫార్ములా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో ఉంది. ప్లస్ 2ab ఫామ్లో ఉంది. దీన్ని ఏ బదులు సైన్ థీటా, బి బదులు కాస్ థీటా అనుకుంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు మనకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏముంది మనకి? 1. సైన్ ఇక్కడ మైనస్ 1 ఉంది. మైనస్ 1కి క్యాన్సిల్ అయిపోతే ఇది సైన్ క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది మనకి ఏంటి? 2 మిగులుతుంది. సింప్లిఫై చేస్తే మనకి ఈక్వేషన్ ఏమొచ్చేసింది? 2 అవుతుంది.